ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏదో అంతకుముందు కసి ఉండే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉందనుకోండి. అయితే ఇద్దరు ఒకటైనా డౌట్ వస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేటీఆర్ ఒకటైనా డౌట్ వస్తుంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి పట్టుకొని లొట్ట వేసి ముఖ్యమంత్రి అంటాడు, ఒక ముఖ్యమంత్రి సన్నాసి అంటారు, ఒక ముఖ్యమంత్రి చాతాను ముఖ్యమంత్రి అంటే కూడా ముఖ్యమంత్రి పడుతున్నాడు. వీళ్ళు మధ్య అండర్స్టాండింగ్ ఏంటి? రాష్ట్ర ముఖ్యమంత్రికును కేసీఆర్ కుటుంబానికి మధ్య జరిగిన అంతర్గత ఒప్పందం ఏంటి? ఏదో ఉన్న ఇద్దరి మధ్యలో నన్ను చూడు, అన్న చూడండి, ఇక చూడండి, అచ్చలేదు పీకలేదు. అలా అరెస్ట్ చేస్తారా వచ్చారో డౌట్. ఇప్పటికి లొట్ట పీసు కేసు అంటే ఇవాళ మీరు తప్పు చేయకుంటే ఇవాళ వాళ్ళు చూస్తే బీఆర్ఎస్ చూస్తే నమస్తుంది. వాళ్ళ చెల్లెమైనప్పుడు గిట్నే దేశభక్తురాలు దేశం కోసం స్వాతంత్రం కోసం ఫైట్ చేసి ప్రజల కోసం ఫైట్ చేసి పోతే పోయినట్టు పోయిన వచ్చే స్వాగతం పలుకోడు. ఈయన అరెస్ట్ చేస్తున్నారట. మొత్తం తెలంగాణ ఎందుకు ఆందోళన చేయాలి? బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నారు. మీ నాయకుడు ప్రజా సమస్యల మీద ఓళ్ళే పోతలేడు. ఆయన స్వాతంత్ర సమరయోడు కాదాయనే, ప్రజా సమస్యలు కొట్లాడిన నాయకుడు కాదు. ఆ విషయంలో జైలు పోతాడు. అవినీతి ఆరోపణ జైలు పోతున్నాడు. ఆయన సమర్థిస్తే మీరు కూడా అవినీతి పడలేకపోతారు. ముఖ్యమంత్రి ఫ్యూచర్ లో నేను కూడా ఒక అవినీతి పనులు సమర్థిస్తా. ఆరోపణలు వచ్చినప్పుడు ఊకే బీఆర్ఎస్ జల కడిగిన ముత్తులక బయటకు వస్తాం, కడిగిన ముత్తులక బయటకు వచ్చాక మాట్లాడు. ఇప్పుడు కనీసము దాని మీద మాట్లాడే ముందు ఇవాళ నువ్వు కనీసం కేబినెట్ అనుమతి లేకుండా అన్ని కోట్ల రూపాయలు ఏ విధంగా చెల్లిస్తావు? ఎవరైనా చెల్లించినావు? ఎంత ప్లాన్ ప్రకారం అంటే ప్రజల దృష్టి మళ్లించడానికి వీళ్ళు నీతివంతులుగా చెప్పుకోవడానికి వీళ్ళంతా ప్లాన్ చేస్తున్నారు. కేసీఆర్ కుటుంబం అంటేనే అవినీతి కుటుంబం. ఇక ఇంకా బయటకు వస్తాయి. ఆయన పర్సనల్గా ఉంటా, నీ తాత జాగిరా, నీ అయ్యే జాగిరా ఇవ్వడానికి. అరే నువ్వు క్యాబినెట్ ఆమోదం లేకుండా ఎట్లిస్తావు? నువ్వు ఏది పడుతుంది ఇస్తావా? అంత ఆతృత ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. అరే ఫీజుల మీద పైసలు ఇవ్వవు, అంత ఆతృత ఇవ్వాలి కదా. ఆరోగ్యశ్రీ పైసలు ఎందుకు ఇవ్వాలి? అప్పుడు రైతులకు మీ అయ్యవ చెక్కులు ఇచ్చిన కదా, అంత ఆతృతతోని రైతులకు ఎందుకు చెక్కులు ఇవ్వాలి? రైతులకు ఎందుకు బోనస్ ఇవ్వాలి? రైతులకు రుణమాఫీ చేయడానికి అంత ఆతృత సంతకాలు ఇవ్వట్లే. క్యాబినెట్ ఆమోదం లేకుండా రైతులకు రుణమాఫీ చేయొచ్చు కదా. నువ్వు ఇవ్వాలనుకుంటే ఎందుకు ఇవ్వాలి? ఫీజు రియంబర్స్మెంట్ రైతులకు అప్పుడు ఆమోదం కూడా ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి? దానిలో అంత ఆతృత ఏంది అంటున్నా. అంత ఆతృత క్యాబినెట్ ఆమోదం లేకుండా ఇవ్వడానికి ఆతృత ఏంది? ఎంత లాభాన్ని ఆర్జించి నీ స్వలాభాన్ని ఆర్జించి నువ్వు ఉత్సాహం చూపెట్టినావు. దానివల్ల కేసు స్టార్ట్ చేసేది. దాన్ని కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే. కాంగ్రెస్ కును మళ్ళా ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ ఢిల్లీ పోతాడు, ఢిల్లీ పంపిస్తాడు. ఎందుకంటే డ్రగ్స్ కేసుల కేసీఆర్ కుటుంబం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోలే. ఎందుకంటే ఢిల్లీ పోయి కప్పం ముట్టయ్యపచ్చారు కేసీఆర్ కుటుంబం. ఒక నాయకుడు అనుకోండి చేసి రాపా. నెక్స్ట్ ఫామ్ హౌస్ కేసు అయింది. ఫామ్ హౌస్ కేసులో మళ్ళీ అరెస్ట్ చేస్తారనుకున్నారు. ఇదే ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. కేసీఆర్ కొడుకు దాని ఉంది అని చెప్పి ఇదే ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. మళ్ళీ ఏం చేశారు? పోయి 2 రోజులు టీవీలలో మొత్తం బ్రేకింగ్లు షేకింగ్లు మొత్తం 2 రోజులు టీవీలు మొత్తం అంటే ఏమైంది? లొట్ట పీస్ అయింది. అది లొట్ట పీస్. కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది లొట్ట పీస్ బీఆర్ఎస్ పార్టీ మీద. అప్పుడేమైంది? మళ్ళీ కేసీఆర్ వేసాడు, కేంద్ర నాయకత్వం పట్టిండు, మళ్ళీ ఏమప్ప అయిపోయిండు, ఎవరు గెలిచిండు, మళ్ళీ కొత్త లీడర్ పట్టిండు, మళ్ళీ అప్ప అయిపోయిండు. అది పోయింది. ధరణి కేసు ఏమైంది? మళ్ళీ ఇంకో లీడర్ పట్టారు, మళ్ళీ కప్పం అయిపోయిండు, ధరణి కేసు లోపడిపోయింది. కాళేశ్వరం ఏమైంది? మళ్ళా పట్టిండు, మళ్ళీ ఢిల్లీ పోయి. కేసీఆర్ అనే వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆయన దానికెళ్ళి చూడే కదా.